ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంతా అని నీ రాహుల్ గాంధీ చెప్పిన మాట నీకు వేదవాక్కు అయితే 46% బీసీలకి యాజ్ ఇట్ ఈస్గా. నీకంటే ముందు రాజశేఖర రెడ్డి అనేటువంటి ఒక ముఖ్యమంత్రి మైనార్టీలకి రిజర్వేషన్స్ ఇస్తామని చెప్తే సుప్రీంకోర్టు దాకా పోయి కేసు ఇంకా పెండింగ్ ఉంది. ఏమైందో రేవంత్ రెడ్డి గారికి తెలియదా? రాహుల్ గాంధీ గారికి తెలియదా? ఏది పడితే అది మాట్లాడతారు. అధికారంలో లేనప్పుడు మాట్లాడినావు, అయిపోయింది. ఇవాళ వచ్చినావు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఇవాళ అడిగింది కదా శ్రీధర్, మీరు బీసీ అని చెప్పి బీసీని ప్రెసిడెంట్ చేయలేదని అడిగింది కదా. ఇదే శ్రీధర్ లేదా ఇదే ఆర్టీయూవై ఎన్నడన్నా రేవంత్ రెడ్డిని అడుగుతుందా? అన్న నువ్వు చెప్పిన లెక్క ప్రకారం మీకు 46% బీసీలు, సగం మంది బీసీలకు మంత్రి పదవులు అని అడుగుతారా? 10% ఉన్న ఓసీలకి 7 పదవులు ఎట్లు ఇచ్చినామని ఒక్కడని అడుగుతాడా జర్నలిస్ట్ మిత్రుడు? అడగాడు. ఎందుకు అడగరండి? ఎవరు అడిగినరు? అడుగుతున్నారు. సామాజిక తెలంగాణ అంటే ఎవరు సామాజిక తెలంగాణ గురించి మాట్లాడేందుకు కవితకి ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది? ఇలా పూలే విగ్రహం పెట్టమని సంతకాల సేకరణ చేస్తుంది కవితమ్మ. 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి ఉన్న రోజు అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టమని ఎందుకు అడగలేదు? నీ విగ్రహం, మీ నాయన విగ్రహం, మీ అన్న విగ్రహం పెట్టుకోవాలని ఆలోచించారు. ఆఖరికి జయశంకర్ సార్ విగ్రహం కూడా పెట్టాలని ఆలోచన లేదు. అమరవీరుల స్తూపం అసెంబ్లీ ఎదురుగా ఉన్నది. 1968 అమరవీరుల కోసం కట్టింది. గది ఓపెన్ చేయ మనసు లేదు మీకు? ఆ యాదగిరి సార్ అంటే ఆయన చెక్కిన ఆయనే ఇంకా బతుకున్నాడు. నేను కట్టిన స్తూపాన్ని ఎవరు ఓపెన్ చేస్తలేరని చెప్పి. ఇది కదా మీకు కావాల్సింది. ఏంది సామాజిక తెలంగాణ? మీతోటి అవుతుందా సామాజిక తెలంగాణ? మీరు త్యాగం చేస్తారా? మీరు పదవి లేకపోతే 10 నిమిషాలు బతకలేని వాళ్ళు. మీరు పదవి కోసం అన్నతోటి కొట్లాడుతున్నదని, నువ్వు పదవి కోసం నాయనతోటి కొట్లాడుతున్నదని, నువ్వేం సామాజిక తెలంగాణ గురించి మాట్లాడతావు? ఏంది సామాజిక తెలంగాణ? రాహుల్ గాంధీ అనడం చేస్తాడా? అనడన్నా? బీసీని ప్రధానమంత్రిని చేస్తారా? అరే 55 ఏళ్ళు కేంద్రంలో పరిపాలించారు, ఒక్క బీసీని ప్రధానమంత్రిని చేసిరా. 45 ఏళ్ళు దాదాపు ఈ రాష్ట్రం లోపల ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నాడు, ఒక్క బీసీని ముఖ్యమంత్రిని చేసిరా. ఏందన్నా సామాజిక తెలంగాణ? నువ్వు బీసీ అధ్యక్షుడు అని చెప్పి నువ్వు ఓసీకి ఎట్లు ఇచ్చినావు అని అడిగిండు శ్రీధర్. ఏది సామాజిక తెలంగాణ? ఏదో ఉంటున్నా. లక్ష్మణ్ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎవరు అధ్యక్షుడు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. లక్ష్మణ్ గారు బీసీ. తర్వాత బండి సంజయ్ గారు అధ్యక్షుడు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఎవరు వాళ్ళు? ఇయ్యలొక్క మహేష్ కుమార్ గౌడ్ గారికి ఏమైనా మంత్రి పదవి ఇస్తుందేమని తీసుకుపోయి పీసీసీ అధ్యక్షుడిని చేసి ఉన్న ముఖ్యమంత్రి పదవి అగ్రకులాలకు ఇచ్చి 10% లేని వాళ్ళకి 7 పదవులు ఇచ్చి 46% ఉన్నవానికి 3 పదవులు ఇచ్చి ఈయన బీసీల కోసం కొట్లాడుతాను ఢిల్లీకి వస్తాడు. వాళ్ళ ఇంటికి గంట దూరం, గంట కాదు 10 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు. రాహుల్ గాంధీ రాడు, ప్రియాంక గాంధీ రాదు, సోనియా గాంధీ రాడు, ఖర్గే రాడు ఆ ధర్నాకి. ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి. మేము ఇచ్చినామో అని చెప్తున్నాను. 71 మంది మంత్రులలో ఒకసారి తీరి కేంద్ర కేబినెట్ ఏ కులానికి ఎంత ఉంది, ఏ రిజర్వేషన్కి ఎంత ఉందో మాట్లాడుండ్రి. మేము నిజంగా చేసేటోళ్ళం. కాబట్టి ఒక్క అధ్యక్ష పదవి ఓసీకి ఇవ్వగానే మీరు బీసీ నినాదం ఎత్తుకున్న వాళ్ళు ఎట్లు ఇచ్చిర్రు ఓసీలకి? బండి సంజయ్ గారు బీసీ కాదా? లక్ష్మణ్ గారు బీసీ కాదా? అవి గుర్తుకు రాలే మరి ఆ రోజు? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అగ్రకులాల వాళ్ళు కాదా?